ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ఆలూరి సాంబశివరావు, నిర్మాతని, సినీ నిర్మాతను. నాకు దాదాపుగా 8th క్లాస్ నుంచి ఈ సినిమా ఫీల్డ్ పట్ల ఆసక్తి ఉండేది. దానికి కారణం మా మేనమామ ఇందులో సౌండ్ రికార్డిస్ట్గా పనిచేసేవాడు. ఈ ఫీల్డ్లో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్గా ఉండేవారు ఆయన. నన్ను కెమెరామెన్గా సంబోధిస్తూ పిలిచేవాడు అనమాట ఆ రోజుల్లో, నా చిన్నతనంలో. అందుకని నేను కెమెరామెన్గా కళ్ళగంటుండేవాడిని. 2 సార్లు నేను మద్రాసు, ఒకసారి పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా సెలెక్ట్ కాలేదు. ఆ తర్వాత జాబు, పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఇది కథ కాదు అనే సినిమా, కె బాలచంద్ర గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాని చూస్తున్నప్పుడు అలాంటి సినిమాలు నిర్మించాలి, సినిమా పరిశ్రమలోకి వెళ్ళాలనే ప్రగాఢమైన కోరిక కలిగింది. కానీ అంతకుముందే మా మేనమామ ఉండటంతో ఆయన ఈ ఫీల్డ్లో ముందుకు రాలేకపోవటం వల్ల నన్ను ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు. సినిమా ఫీల్డ్ అంటే ఒక భయంకరమైన వ్యవహారమే అనేది మా కుటుంబాల్లో ఉన్న ఇదన్నమాట. సరే, ఆ తర్వాత నేను జాబ్ చేసుకుంటూ, జాబ్ అయిపోయిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ పరిశ్రమలోకి వచ్చాను. ఒక ఫ్యాషన్తోనే, ఒక ఉద్దేశంతోనే పలానా రకంగా మనం చిత్రాలు చిత్రీకరించాలి అనే ఉద్దేశంతో. అయితే ఈ గత 30 సంవత్సరాల్లో నేను అనుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా రకాలుగా మారిపోయింది. నేను మధ్యలో ఒక నెల శంకరాభరణం సినిమా 100 రోజుల ఉత్సవం అప్పుడు ఒక నెల రోజులు ఫీల్డ్లో తిరిగా. ఆ తర్వాత ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందంటే, ఇక్కడ పరిస్థితులు నా భావాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఇక్కడ మనం మ్యాచ్ కామని చెప్పేసి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఉద్యోగం నిర్వహించి అందరికీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు రావాలని వచ్చాను. ఇది నా 3వ చిత్రం, ఐపీసీ సెక్షన్ భార్యాబంధు. ఇంతకుముందు చెంబు సిన సత్యం ఒకటి తీసాం, ఆర్థికంగా నష్టం వచ్చింది. 2వది నేనే ముఖ్యమంత్రి, ఇది 3వది. అయితే ఈ 3వ సినిమానే 2వ దానికన్నా ముందుగా రిలీజ్ చేయబోతున్నాం. ఈ విడుదల డేట్ని ప్రకటించాలని మిమ్మల్ని అందరినీ సమావేశపరచడం జరిగింది. ఈ నెల అంటే జూన్ 29వ తారీఖున ఐపీసీ సెక్షన్ భార్యాబంధు సినిమాని రిలీజ్ చేయబోతున్నాము, ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నాము. ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే, ఇండియన్ పినల్ కోడ్లో ఉన్న సెక్షన్స్లో ఒక సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్ వల్ల సమాజంలో జరుగుతున్న ఇబ్బందులు, కుటుంబాల్లో జరుగుతున్న ఇబ్బందుల్ని కొంచెం వినోదాత్మకంగా, తర్వాత కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అని సందేశం ఉండేటట్టుగా కూడా ఆ సినిమాని చిత్రీకరించడం జరిగింది. చాలా బాగుంది. మేము జూన్ 29వ తారీఖు మా సినిమాతో పాటు ఇప్పటి వరకు దాదాపు 9 సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు. అయినప్పటికీ కూడా మా సినిమాకున్న ప్రత్యేకత, సామాజికంగా ప్రతి ఒక్క ఇంట్లోనూ లేకపోతే ప్రతి 4-5 కుటుంబాల్లోనూ ఎదుర్కొనే సమస్యని వినోదభరితంగా చిత్రీకరించాం. ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది, అందులో సందేహం లేదు. ఆ నమ్మకంతోనే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మేము రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాం అన్నమాట. ఈ సినిమాలో తారాగణం, ముఖ్యంగా గెస్ట్ పాత్రలో ఆమని గారు, ఆవిడ సీనియర్ నటి, చాలా సహజంగా నటించారు. తర్వాత ఇంటూరి వాసు గారు, రాగిణి గారు, వాళ్ళిద్దరూ హీరోకి తల్లిదండ్రులుగా నటించారు. ఇంకా హీరో అన్నగా మధునందన్ గారు, వీళ్ళు ముఖ్యమైన పాత్రలో ఉన్నారు. వారి వల్ల సినిమాని మేము అనుకున్న బడ్జెట్లో
సినిమాని తీయగలిగాం. అందరూ సహకరించారు. సంగీతం విజయ్ కోరాకులు గారు, పాటలు మౌనశ్రీ మల్లిక్ గారు. మొత్తం 7 పాటలు ఉన్నాయండి. 7 పాటలు కూడా మౌనశ్రీ మల్లిక్ గారు రచించారు. చాలా బాగున్నాయి. వాటికి స్వరాన్ని విజయ్ కోరాకులు గారు సమకూర్చారు. పాటలు చాలా అప్లాజ్ వచ్చింది. బయట నుంచి చాలా పొగడ్తలు వచ్చినాయి. అది కూడా మాకు ఆనందంగా ఉంది. అంతే ఆ ప్రోత్సాహంతోనే సినిమాని చాలా ఎంత తొందరగా రిలీజ్ చేద్దామని ఎదురు చూసి 29న ప్రకటించడం జరిగింది. ప్రేక్షకులందరికీ ఆ సినిమా నచ్చుతుంది. 100% నచ్చుతుంది. ఎందుకంటే గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎదుర్కొన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని మరలా ఉత్పన్నం కాకుండా ఈ సినిమాను మాత్రం ప్రేక్షకులు నచ్చే విధంగా చిత్రీకరించడం జరిగింది. దానికి డైరెక్టర్ రెట్టడి శ్రీనివాస్ గారి అనుభవం చాలా పనిచేసింది. అలానే మా కో డైరెక్టర్ గారు సుధాకర్ రాజు గారు, సేతుపతి గారు, వీళ్ళంతా నిరంతరం సినిమా మొదలయ్యి రిలీజ్ అయ్యే వరకు కూడా, ఇప్పుడు రిలీజ్ అయ్యే టైం వరకు కూడా వాళ్ళు అసలు నిరంతరం దాని మీదే శ్రమిస్తున్నారు. చాలా వాళ్ళు మద్రాసు సినీ ఫీల్డ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ అనుభవం అక్కడ క్రమశిక్షణ ఇక్కడ మనకి చాలా ఉపయోగపడింది. కెమెరా పింజల శ్యామ్ గారు, ఆయన చాలా హిందీ సినిమాలకి ఆపరేటివ్ కెమెరాగా పనిచేశారు. ప్రముఖమైన సినిమాలకి పనిచేశారు. ఆయనకి వేరే బల్గేరియాలో ఆఫర్ ఉన్నా కూడా మా డైరెక్టర్ రెట్టడి శ్రీనివాస్ గారి సహచర్యం వల్ల ఆయన ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది కెమెరా పనితనం. తక్కువ డబ్బులతో ఖర్చు అయినా కానీ ఎక్కువ క్వాలిటీతో ఆయన మాకు దృశ్యాలను చూపెట్టగలిగారు. వాటిని ఈ నెల 29న ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. కెమెరా పనితనం ఏంటనేది మామూలుగా కెమెరా పనితనం గురించి తెలియని వాళ్ళు కూడా ఇక్కడ బాగుంది అనేంత ఆలోచన వస్తుంది అనమాట. అలా ఉంది. పింజల శ్యామ్ గారు వారికి నాకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత హీరో శరత్ చంద్ర నూతన పరిచయం. ఇంతకుముందు అతను 2-3 సినిమాల్లో చేశారనుకోండి. హీరోగా మాత్రం ఈ సినిమాలో జీవించారని చెప్పుకోవాలా. నేహా పాండే ఆవిడ 7 సినిమాలు చేశారు. ఈ సినిమా ప్రత్యేకత ఆవిడికి. ఇద్దరూ కూడా జీవించారని చెప్పుకోవాలి. ఒక కుటుంబంలో సమస్య, లేకపోతే మన పక్కింట్లో సమస్య, ఎలా ఇదివరకు చట్టం ఏం చేస్తుందంటే చట్టాన్ని దుర్వినియోగ చేసే శక్తులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, అది దుర్వినియోగం కాకుండా ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది. దుర్వినియోగం చేయటం వల్ల కొంతమందికి, అంటే అదే ఇక్కడ సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్ అని చెప్పామే. అది సినిమా చూసిన తర్వాత మీకు దానికి సమాధానం దాంట్లోనే దొరుకుతుంది, సినిమాలోనే లభిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ సినిమా గురించి ప్రతి ఫ్రేమ్ని చిత్రీకరించిన డైరెక్టర్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు నాకన్నా. వారిని వచ్చి వివరించవలసింది. రండి. డైరెక్టర్ గారి గురించి ఆయన చాలా సినిమాలకి నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, పిట్టల ద్వారా, మల్లీశ్వరి, జై చిరంజీవ, ఇలా చాలా సినిమాలకి పనిచేశారు. అన్నీ ప్రజాదరణ పొందిన సినిమాలే, ప్రేక్షకాదరణ పొందిన సినిమాలే. దీన్ని కూడా అంతే బాగా చిత్రీకరించారు. ఆయన ఆ సినిమాలకి అసోసియేటు, తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్స్ తీశారు. షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీసిన అనుభవం బాగా ఉంది ఆయనకి. బాగా ప్రజెంట్ చేశారు. ప్రేక్షకులకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. నేను ఎందుకు ఇదే పదే చెప్తున్నానంటే, నా చిన్ననాటి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి సినిమాని చూపెట్టాను. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మొహమాటాన్ని చెప్తుంటారు, బాగుంది సార్, అది సార్ అని బాగా మెచ్చుకుంటుంటారు.
అది నాకు నచ్చక నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఇక నేను దీన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను అనమాట. మిగతా కథల కంటే ఈ కథ ఎందుకు బాగుంటుందని అంటున్నానంటే, ఫ్యామిలీస్కి కుటుంబాల మధ్య నడిచే కథ ఇది. కుటుంబాలకు కనెక్ట్ అయ్యేది. కుటుంబాలకి ఈ ఐపీసీ సెక్షన్ అనేది బాగా ఆలోచించే చట్టం తయారు చేశారు. ఒక 10 సంవత్సరాలు మదనపడి చట్టం తయారు చేశారు. ఆ తయారు చేసిన చట్టాన్ని నిజంగా సఫర్ అయ్యేవాళ్ళు, బాధపడేవాళ్ళు కోర్టులకి, పోలీస్ స్టేషన్కి రాకుండా బెదిరింపు దూరంతో కొంతమంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ చట్టాన్ని మిస్యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే రెండో పార్టీ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఆధారం చేసుకొని సినిమా తీసామన్నమాట. ఎంటర్టైనర్ వేలో. లూపోల్స్, చట్టంలో లూపోల్స్ అని మనం అనటానికి వెళ్ళేది, కానీ వాళ్ళు అంతకుముందు మగవారి అకృత్యాలకి ఎక్కువగా ఆడవారు బలయ్యేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగపరచడం వల్ల మగవారికి కూడా అన్యాయం జరుగుతుంది. అందుకని చెప్పేసి మగవారికి కూడా తప్పుడు కేసులు పెట్టారనుకోండి, తప్పుడు కేసులు పెట్టినందువల్ల ప్రూఫ్ అవుతాయి కదా. ఆ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి ఏమి ఉంటల్లా, భయం అనేది లేదు. తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి భయం లేదు. అంటే వాళ్ళకి ఒక తప్పుడు కేసు అని నిరూపణ అయిన తర్వాత వాళ్ళకి కూడా శిక్ష ఉండాలి అనేది మన ఉద్దేశం. దాన్ని చెప్పాము సినిమాలో, దాన్ని క్లియర్గా చెప్పాము. అది దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ మధ్య కొన్ని సడలింపులు చేసిందనమాట ఈ చట్టం.